అందరికీ నమస్కారం। ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం 14వ తారీఖు నుంచి ఈనాటి వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే దాడులపైన తీవ్రంగా ఖండిస్తున్నాం। మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తాడిపత్రి కానీ, తిరుపతి జిల్లాలో చంద్రగిరిలో కానీ, పల్నాడులో మరి మాచర్ల, గుర్జాల అనేక ప్రాంతాలలో దాడుల్ని, నంద్యాల దాడుల్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని తెలుసుకొని, ఓడిపోతామని తెలుసుకొని, ఓటమి భయంతో ఈరోజు ఈ దాడులు జరపటం వైఎస్ఆర్ పార్టీకి పరాకాష్టాన్ని కూడా మీడియా ద్వారా కూడా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం। మరి పులిపర్తి నాని చంద్రగిరి నియోజకవర్గంలో ఏ విధంగా మారణ ఆయుధాలతో మరి రాళ్ళు కొట్టే సమ్మిట్లు, గెడార్లు, రాడ్లు తీసుకొని ఏ విధంగా పులిపర్తి నానిని కాబోయే చంద్రగిరి ఎమ్మెల్యే పైన దాడిని ఏ విధంగా శివరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు, ఆయన కుమారుడు, ఆయన అనుచరులు ఏ విధంగా హతమార్చాలని చూసి ఏ విధంగా దాడి చేశారని మీడియా ద్వారా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇప్పటికైనా శివరెడ్డి గారు నీ వైఖరి మార్చుకోవాలి। నువ్వేది జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యం అనుకుంటున్నావా? ఇక్కడ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనుకుంటున్నారా? మీకు పోయే కాలం దగ్గర పడింది కాబట్టి మీరు ఓడిపోతామని భయంతో ఈరోజు దాడులు చేస్తున్నారు। ఈ దాడుల్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాలు కూడా మిమ్మల్ని చీకొడుతున్నారు। 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా ఎర్రచందనం కానీ, ఇసుక మాఫీ కానీ, భూ కబ్జాలు కానీ సంప దోసుకొని దాచుకున్నారు। అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉంది కదా, మరి అన్ని కూడా ఈ ఆస్తులన్నీ కూడా ఈరోజు మరి రేపు సిబిఐకో ఈడీఓ ఎన్క్వైరీ చేస్తే ఇవన్నీ కూడా నిగ్గు తేలిస్తే జైలు పోతామని భయంతో మరి పులిపర్తి నాని పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి। మీకు మీ పార్టీని ప్రజలు కాలగర్భంలో కలిపేశారు మన 14వ తారీఖు నాడు। ఇప్పటికైనా మరి తాడిపత్రిలో చూసాం ఏ విధంగా ఈరోజు ప్రజలపైన భయాందోళన కలిగించేట్టుగా దాడులు జరుపుతున్నారు। పల్నాడులో చూసాం, మాచర్లో అంటే మేము ఒకటే హెచ్చరిస్తున్నాం। రామకృష్ణారెడ్డి గారు, పెళ్ళిళ్ళ రామకృష్ణారెడ్డి గారు, జాగ్రత్త, అయిపోయింది మీ పని। మీకు ఇంకా పరుగులు మీరు అనుకుంటున్నారు ఎల్లకాలం మాదే జరుగుతుందని। ప్రజలు సరైన తీర్పిచ్చారు। 14వ తారీఖు మిమ్మల్ని, మీ పార్టీని కాలగర్భంలో కలిపేసినారు। ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి అని జగన్మోహన్ రెడ్డికి సూటిగా తెలియజేస్తున్నాం। మీ పార్టీకి నైతిక విలువలు లేవా? ప్రజాస్వామ్యం లేదా? రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారా? అందుకే మీకు ప్రజలు మిమ్మల్ని కాల రాశారు, మిమ్మల్ని చీకొట్టారు। మీరు రాజకీయాలకు అరుగులు కాదు, మీరు రాజకీయాలకి అవగాహన లేని వ్యక్తులు, మీరు బూతులు మాట్లాడేవాళ్ళు। మీ యొక్క బూతుల పురాణాన్ని యావత్తు భారతదేశం అంతా కూడా మిమ్మల్ని సగించలేదు। అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పొమ్మని మరి ప్రజలు ఓటు ద్వారా తీర్పిచ్చారు। జూన్ 4వ తారీఖు నాడు కౌంటింగ్ మొదలు పెడతానే మీరు ఏ చెట్టల్లో దాక్కుంటారో, పుట్టల్లో దాక్కుంటారో, ఏ గవ్వల్లో దాక్కుంటారో ప్రజలు వదిలిపెట్టరు మిమ్మల్ని। ఇది జాగ్రత్త। రాబోయేది ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది। నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటాడు, ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడుతాడు,
ఈ రాష్ట్రాన్ని ఉన్న యువతకి ఏ విధంగా ఉద్యోగాలను కల్పిస్తాడు, మరి నిరుద్యోగులకి అన్ని రకాలుగా అవకాశం కల్పించి ఇదేదైతే మన రాష్ట్రానికి అమరావతి రాజధాని సర్వనాశనం చేసిన రాజధాని నిర్మాణం పూర్తి చేసి సింగపూర్ మాత్ర తయారు చేస్తాడు. మరి అదేవిధంగా పోలవరాన్ని పూర్తి చేసి రైతులకి తాగునీరు సాగునీరు అన్ని రకాలుగా అందించి అదేవిధంగా కడప ఉక్కు పరిశ్రమ కానీ అదేవిధంగా రైల్వే జోను విశాఖకు రైల్వే జోన్ కానీ అన్ని నెరవేర్చేది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని తెలియజేస్తూ నిన్న మొన్న జరిగిన దాడుల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మీరు కానీ మీ వైఖరి మార్చుకోకపోతే రేపు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. బాలు గోడకేసి ఎంత స్పీడ్గా కొడితే తిరిగి బంతి ఏ విధంగా బంతి వెనక్కి వస్తే ఏ విధంగా రివర్స్లో వస్తుందో అది గుర్తుపెట్టుకోండి. ఎల్లకాలం మీ రోజులే ఉండవు, అయిపోయినాయి. మొన్న 13వ తారీఖే మీ రోజులు, మీ యొక్క టైము, మీ యొక్క గంటలు, మరి మీ నిమిషాలు అన్ని కూడా మీ గడిలన్నీ కూడా పూర్తయినాయి. ఇంకొచ్చేది తెలుగుదేశం పార్టీ మరి పాలన. ఈ రాష్ట్రంలో ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసిన ఏకైక మగోడు నారా చంద్రబాబు నాయుడు. మళ్ళా ఫ్యాక్షన్ని సృష్టించుండేది జగన్మోహన్ రెడ్డి గారు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ చెంచలు కూడా జైలు పోవడానికి సిద్ధంగా ఉండండి. మీ చెల్లె చెప్పింది మీరు పారిపోవడానికి, మాకు ఇదే సెలబొమ్మ పోవడానికి, లండన్ పోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆఖరికి సిబిఐ కూడా నువ్వు పోయేదానికి లేదు, 15వ తారీఖు మరి నువ్వు జైలు పోవాల్సిన రోజులు ఉన్నాయి, అందుకనే సిద్ధంగా ఉండాలని చెప్పారు. మరి ఒక్కసారి నిన్న జరిగిన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిరుద్యోగులు కావచ్చు, మరి టీచర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతాంగం కానీ, మహిళలకు, రోడ్డులకు, అందరికీ అవ్వ తాతలకి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి కావడానికి మీరందరూ కూడా మీ అమూలమైన ఓట్ని వేయించి చంద్రబాబుని మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.